రష్యాకి చావో రేవో తేలే సందర్భం. అమెరికా అటో ఇటో తేల్చుకునే సందర్భం. ఇప్పుడు మనం జరిగిన అనేక పరిణామాలు మాట్లాడుకున్నాం. ఒకటి బెల్లా-1 అనేటటువంటి ఇదివరకటి ఆయిల్ నౌకని కాస్త ఇప్పుడు పేరు మార్చి వేరే దేశం వాళ్ళు నడుపుకుంటున్నారు. అయితే వాస్తవంగా ఓవరాల్ పిక్చర్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వెనిజులా, క్యూబా ఇట్లాంటి దేశాల మీద, రష్యా ఇట్లాంటి దేశాల మీద అమెరికా ఆయిల్ కొనుక్కోకుండా నిషేధం విధించింది. అయితే రష్యా ఆయిల్ అమ్ముతోంది, వెనిజులా అమ్మింది, అట్లాగే ఇరాన్ కూడా అమ్మింది. కొనుక్కుంటున్నాయి అనేక దేశాలు. ఈవెన్ రష్యాని ఇరాన్ దగ్గర కొంటుంది, వెనిజులా దగ్గర కొంటుంది, తక్కువ రేటుకు కొని ఇతర దేశాలకు ఇస్తోంది. అంటే అమెరికా పెట్టిన ఆంక్షలు దేనికి పనికి రావట్లేదు. అమెరికా ఆంక్షలు పెట్టినా సరే ఇరాను ఇప్పటిదాకా సస్టైనబుల్గానే ఉంది, రష్యా సస్టైనబుల్గానే ఉంది, వెనిజులా సస్టైనబుల్గానే ఉంది. అంటే వీళ్ళ ఆంక్షలు కేవలం కాగితాల మీద పరిమితమైనవి. ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ద్వారా అది డ్రగ్స్ అనే వంకతో ఆయిల్ని కంట్రోల్ చేశారు. తద్వారా చైనా కొంటోంది, రష్యా కొంటోంది, వాళ్ళకి ఆయిల్ని బ్లాక్ చేయడం, అంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో కుప్పకూల్చడం అమెరికా ఉద్దేశం. దీనికో ఫస్ట్ ఫేజ్లో వెనిజులాని కంట్రోల్ చేస్తే రెండో ఫేజ్లో ఏం చేశారు, ఇప్పుడు ఇరాన్కి సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్లని సీజ్ చేయటం, అట్లాగే రష్యాకి సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్ని సీజ్ చేయటం, వేరే వేరే దేశాల పేర్లతో ఉన్నటువంటి వాటిని అమెరికా వెంటాడుతుందని ఏకంగా రష్యా బొమ్మే పెట్టుకుంది, రష్యా ఫ్లాగే పెట్టారు. అయినా సరే బ్రిటన్కి సంబంధించినటువంటి సైనిక బలగాల సహకారంతో అమెరికా మెరైన్ విభాగం దాన్ని సీజ్ చేసింది వాళ్ళ షిప్ని. దాన్ని కంట్రోల్ చేయడానికి అమెరికా ఎట్లా చేయబోతుందని తెలిసి సబ్మెరైన్లు, యుద్ధ నౌకలనే పంపించింది రష్యా. ఇప్పుడు అవి అటు పక్కకి వెళ్తున్నాయి. ఇప్పుడు ఎవరు వెనక్కి తగ్గుతారు? అమెరికా ఆ షిప్పులన్నిటంటే వెనిజులా దగ్గర నుంచి కానీ, ఇరాన్ దగ్గర నుంచి కానీ, రష్యా దగ్గర నుంచి కానీ నేరుగా ఆ దేశాల మీద యుద్ధం చేయకుండా ఆ దేశాల నుండి వెళ్ళే ఆయిల్ నౌకల్ని లాక్కెళ్ళిపోతుంది అమెరికా. అది జరిగిందంటే ఆ దేశాల నుంచి ఆయిల్ ఎవరు కొనరు. కొనకపోతే ఆ దేశాలు ఆర్థిక సంక్షోభంలో పడతాయి. అక్కడ ఉన్నోళ్ళు ఎవడు బచ్చాగడిగారు. సరే, వెనిజులా అధ్యక్షుని పక్కన పెట్టేస్తే రష్యా అధ్యక్షుడు స్ట్రాంగే, ఇరాన్ అధ్యక్షుడు స్ట్రాంగే. ఇక వాళ్ళ దేశాల్లో వాళ్ళు పనికిరాని వాళ్ళు అయిపోతారు. కాబట్టి చావురేవో తేల్చుకోవాలి. ఒకటి, అమెరికా ఆయా దేశాల్లో ఈ పరిస్థితిని అడ్డం పెట్టి తెర వెనకాల నాటకాలాడి ఆ అధ్యక్షుల్ని పక్కకి తీపిచ్చేసి ఆ దేశాల్లో వీళ్ళ మాటలు వినే పప్పెట్ ప్రభుత్వాలని ఎవరినన్నా పెడితే ఓకే. లేదు అనుకుంటే ఇక్కడ తెగించి యుద్ధం ప్రారంభిస్తే రష్యా అయినా, ఇరాన్ అయినా అది పెను ఉత్పాతానికి దారితీస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.